సామాన్యులకు సర్వకర్మలను విడిచిపెట్టడం కష్టం కనుక వారు సర్వారంభ ఫలత్యాగులై ఉండవచ్చు. ఈ విధమైన లక్షణాలు కలిగి ఉన్నవారు ఆ లక్షణాలతోనే తృప్తి చెందక భక్తులై ఉండాలి. భక్తి అనేది చాలా ప్రధానమైనది కనుక యో మద్భక్త సమే ప్రియ, ఈ లక్షణాలు కల నా భక్తుడు ఎవడైతే ఉన్నాడో అతడు నాకు ప్రియుడు అని భగవంతుడు చెప్పాడు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ. ఎవడు సంతోషాన్ని పొందడు, ద్వేషించడు, దుఃఖించడు, కోరుకోడో, శుభాశుభాలను విడిచి ఉన్నాడో భక్తిగల అతడు నాకు ఇష్టడు. ఎవడు ఇష్టమైనది లభించినప్పుడు సంతోషించడో, అనిష్టమైనది లభించినప్పుడు ద్వేషించడో, ఆపదలు కలిగినప్పుడు దుఃఖించడో, ఇది కావాలి అది వద్దు అని కోరుకోడో, ఇది శుభము అది అశుభము అనే ద్వంద్వాన్ని విడిచి ఉన్నాడు, అటువంటి వాడు నాకు ఇష్టుడు అని భగవంతుడు చెబుతూ, అతడు భక్తిమంతుడై ఉంటేనే కదా నిజమైన ఇష్టుడని ప్రత్యేకంగా చెబుతున్నాడు. వాడు భక్తిమంతుడై ఉండాల్సిందే కదా, ఎందుకంటే ఈ చెప్పిన స్థితి అంత సులభంగా కలిగేది కాదు. కానీ భక్తి ఉంటే మాత్రం అది సులభంగానే కలుగుతుంది. అందువల్ల భక్తి ప్రధానము. భక్తితో పాటుగా ఈ గుణాలన్నీ కూడా ప్రధానమైనవే. ఇది జ్ఞాన సాధనకు చాలా ముఖ్యమైన మెట్టు. ఈ స్థితి ఒకేసారికి వచ్చేది కాదు. దీన్ని క్రమక్రమంగా అభ్యాసం చేసుకోవాలి. కామ క్రోధాదుల వల్ల ఇష్టమైనది దొరికినప్పుడు సంతోషము, అనిష్టమైనది దొరికినప్పుడు ద్వేషము అనేవి కలుగుతాయి. అందువల్ల కామక్రోధాదులను క్రమక్రమంగా గెలిస్తే ఇక్కడ చెప్పిన స్థితి సిద్ధిస్తుంది. శుభాశుభాలు అంటే పుణ్యపాపాలు, వాటిని విడిచిపెట్టడం అంటే వాటి కోసం కర్మ చేయకుండా పరమాత్మ కోసమే కర్మ చేయటం అని తెలుసుకోవాలి. తన అన్నగారైన శ్రీరాముణ్ణి అధర్మ మార్గంలో అరణ్యానికి పంపించాలి అనుకున్న కైకేయికి వరాలిస్తానని మాటిచ్చిన దశరథుణ్ణి చంపేస్తానని కోపంగా పలికిన లక్ష్మణుణ్ణి చల్లపరిచి శ్రీరాముడు తత్వాన్ని ఉపదేశించిన ఘట్టము అధ్యాత్మ రామాయణంలో ఇలా ఉంది. లక్ష్మణ, దేహము, ఇంద్రియాలు, మనస్సు, ప్రాణాలు, బుద్ధి మొదలైన వాటికన్నా ఆత్మ విలక్షణమైనది, శుద్ధమైనది, స్వయం ప్రకాశము, నిర్వికారము, నిరాకారము అయినది. ఎంతవరకు దేహేంద్రియ ప్రాణాల కంటే ఆత్మ భిన్నమని జీవులు తెలుసుకోరో అంతవరకు మృత్యువుతో కూడిన వారే సంసార దుఃఖాలతో బాధింపబడుతూ ఉంటారు. అందువల్ల నువ్వు నీ మనస్సు, బుద్ధి మొదలైన వాటిని ఆత్మకన్నా వేరని హృదయంలో భావించు. బయటకు విధింపబడిన కర్మలను ఆచరిస్తూ ఉండు. దుఃఖాన్ని పొందకు. నువ్వు బయట కర్తృత్వాన్ని వహించి ఉన్న లోపల నిర్మల స్వభావుడు అయితే కర్మలు నిన్ను అంటుకోవు అని బోధించాడు. కౌసల్యాదేవికి సంసారగతిని వర్ణించి చెప్పి ఇలా వేడుకొన్నాడు. అమ్మ, నేను చెప్పిన తత్వాన్ని నువ్వు ఎల్లప్పుడూ హృదయంలో భావిస్తూ ఉండు. 14 సంవత్సరాలు అరక్షణంలాగా గడిచిపోతాయి. నువ్వు నాకు అనుమతినిచ్చి పంపించు. నేను అరణ్యంలో సుఖంగా నివసించి తిరిగి వస్తానని అన్నాడు. ఈ భగవద్గీతా శ్లోకంలో చెప్పిన స్థితిలో ఉండేవారు ఎలా ఉంటారో, ఎలా మాట్లాడతారో రాముడు స్పష్టంగా చూపించాడు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌనీ సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. శత్రువుల విషయంలోనూ మిత్రుల విషయంలోనూ మరియు మానాపమానాల విషయంలోనూ సమబుద్ధి కలవాడు, శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖము అనే వాటి యందు సమమైన బుద్ధి గలవాడు, సంఘాన్ని వదిలిపెట్టినవాడు, నిందాస్తుతుల యందు సమబుద్ధి గలవాడు, మౌనాన్ని పాటించేవాడు, ఏది దొరికితే దాని సంతృప్తిని పొందేవాడు, నిర్ణీతమైన నివాస స్థానము లేనివాడు, స్థిరమైన బుద్ధి గలవాడు, నా యందు భక్తి కలవాడు అయిన మనుష్యుడు నాకు ప్రియమైన వాడని తెలుసుకో అని
18-19 శ్లోకాలను కలిపి చెప్పుకోవాలి. శంకర భాష్యంలో మానాపమానయోహో అని చెప్పారు. కొందరు మానావమానయోహో అని పఠిస్తున్నారు. శత్రుమిత్రులందరూ సమంగా ఉండటాన్ని యుధిష్ఠిరుని చూసి నేర్చుకోవాలి. సాధారణంగా శత్రువుల విషయంలో చెప్పలేనంత ద్వేషము, మిత్రుల విషయంలో విశేషమైన ప్రేమ ఉంటాయి. కానీ భక్తుడు ఈ భేదాన్ని చూడడు. అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మనే చూస్తాడు. భూమి, చెట్లు, నదులు మొదలైనవి తనకు అపకారం చేసేవారికి కూడా ఉపకారమే చేస్తున్నాయి. అందరినీ సమానంగానే చూస్తున్నాయి. దత్తదర్శనంలో చెప్పిన విధంగా ఈ సమత్వాన్ని వాటి ద్వారా నేర్చుకోవాలి. శత్రువును చూసినప్పుడు మనస్సు వికారం చెందుతుంది. మిత్రుడిని చూసినప్పుడు సంతోషిస్తుంది. ఇది అందరికీ అనుభవంలో ఉండేదే. కానీ భగవంతుడికి ఇష్టుడై, భక్తుడై, ఆధ్యాత్మిక శక్తి సంపన్నుడై, శమధమాదులు కలవాడై, పవిత్రమైన హృదయం కలవాడై ఉండేవాడికి శత్రువులు ఎవరూ ఉండరు. భక్తుణ్ణి తమ శత్రువు అనుకునేవారు కూడా అతడికి మిత్రులైపోతారు. శమభూషిత చిత్తస్య శత్రురప్యేతి మిత్రతాం అని గణేష్ గీతలో చెప్పబడింది. అయం బంధురయం నేతి, అయం బంధురయం నేతి గణనాలగుచేతసాం, గణనాలగుచేతసాం ఉదారచరితానాం తు విగతా వరణైవ ధీహి, విగతా వరణైవ ధీహి. వీడు బంధువు, వీడు శత్రువు అనే భేదభావంతో కూడిన లెక్కలు అల్పబుద్ధి గల వారికి మాత్రమే ఉంటాయి. ఉత్తమ బుద్ధి గల ఉదార స్వభావం గల వారికి బుద్ధిలో ఇటువంటి భేదములనేటువంటి ఆవరణాలన్నీ తొలగిపోయి ఉంటాయి అని యోగ వాసిష్టంలో చెప్పబడింది. ఒక మహాత్ముడు ప్రతిరోజు నగర సంకీర్తన చేస్తూ ఉండేవాడు. ప్రజలకు భక్తి మార్గాన్ని చెబుతూ ఉండేవాడు. దుష్టులు కొంతమంది అతడికి అవమానం చేయాలని నిశ్చయించుకున్నారు. ఒకరోజు అతడు భక్తి పారవశ్యంతో తన్మయుడైపోయి దేహాన్ని పరిసరాలకు కూడా మరిచిపోయి సంకీర్తన చేస్తూ పరిసరాలంతా మరిచిపోయాడు. నగరం చుడుతూ ఉన్నాడు. ఈ దుష్టులు ఆ భక్తుడిపై చెప్పులు విసిరారు. అవి తన తలపై పడుతూ ఉండగా అతడు, ఆహా, ఈరోజు చాలా పవిత్రమైన రోజు, నా పూర్వజన్మ సుకృతంతో భగవంతుడికి నాపై కరుణ కలిగింది, అందుకే ఇంతమంది మహాభక్తుల పాదధూళి నా నెత్తిపై పడేలాగా చేశారు అని మురిసిపోయి మరింత గట్టిగా నామ సంకీర్తన చేశాడు. ఆ దుష్టులకు తల తిరిగిపోయింది. ముందు అతడు నటిస్తున్నాడేమో అనుకున్నారు. అలా 1 వారం 10 రోజులు చేస్తూనే ఉన్నారు. కానీ అతడిలో మాత్రం ఏ మార్పు రాలేదు. అప్పుడు ఈ దుష్టులే మారిపోయి అతడిని అనుసరించి వారు కూడా నగర సంకీర్తన చేశారు. సమబుద్ధి కలవారికి ఇలా తన చుట్టూ ఉన్నవారిని మార్చే శక్తి కూడా ఉంటుంది. రాముడు అడవికి వెళ్ళిపోతున్నాడని దశరథుడు విపరీతంగా విలపించాడు. సారథి అయిన సుమంత్రుణ్ణి వెనక్కు పంపుతూ రాముడు తన తండ్రికి ఇలా సందేశాన్ని పంపాడు. సుమంత్ర బ్రూహి రాజానం శోకస్తేస్తున మత్కృతే, శోకస్తేస్తున మత్కృతే సాకేతాదధికం సౌఖ్యం, సాకేతాదధికం సౌఖ్యం విపినేనో భవిష్యతి, విపినేనో భవిష్యతి. సుమంత్ర, దశరథ మహారాజుకు నా మాటగా ఇలా చెప్పు. ఓ తండ్రి, నా గురించి మీరు దుఃఖించకండి. నాకు అరణ్యంలో అయోధ్య నగరం కంటే విశేషమైన సుఖం కలుగుతుంది అనే సందేశాన్ని పంపాడు. సమత్వ బుద్ధి అంటే ఇలా ఉండాలి. సాధారణంగా ఇతరుల చేత నిందించబడినప్పుడు దుఃఖము, ఇతరులు స్తుతించినప్పుడు సంతోషము కలుగుతూ ఉంటాయి. నిందాస్తుతులను లెక్క చేయని వాడే అసలైన భక్తుడు. ఇది మాత్రమే కాక నిందాస్తుతులు కలిగినప్పుడు మనస్సులో ఏ వికారాలు చెందక బయటకు కూడా సహజమైన చిరుమందహాసంతో ఉండేవాడే అసలైన భక్తుడు. మౌనం అనేది జ్ఞాన మార్గంలోనూ, భక్తి మార్గంలోనూ, కర్మ మార్గంలోనూ చాలా ముఖ్యమైన సాధన. వాక్కును నియంత్రించటమే ఇక్కడ మౌనమని తెలుసుకోవాలి. దేనితో శరీరంలో ప్రాణాలు నిలిచి ఉంటాయో
దానితోనే తృప్తి పడాలి. కానీ భక్తుడైన వాడు అత్యాశలకు పోరాదు. ఏనకేన చిదాచ్ఛన్నో ఏనకేన చిదాచ్ఛన్నో ఏనకేన చిదాశ్రితః యత్ర క్వచన శాయీ స్యాత్ తం దేవ బ్రాహ్మణం విదుః తం దేవ బ్రాహ్మణం విదుః. ఏది దొరికితే దాన్ని తింటూ అది ఇది అని చూడకుండా ఎక్కడ పడితే అక్కడ నిద్రా సమయంలో నిద్రపోతూ ఎలా ఎవడైతే ఉంటాడో అతడే బ్రాహ్మణుడు అని దేవతలు చెబుతూ ఉంటారు అనే ఈ విషయము మహాభారతం మోక్ష ధర్మంలో చెప్పబడింది. భక్తుడు ఉండటానికి ఈ ఇల్లు కావాలి, ఆ ఇల్లు కావాలి, ఇలా కావాలి, అలా కావాలి అని కోరుకోరు. అసలు భక్తుడికి ఇల్లు అనేదే ఉండరాదు అని భగవంతుడు చెబుతున్నాడు. ఈ స్థితిలో ఉంటే సమయం వచ్చినప్పుడు కుచేలుడికి వచ్చినట్టు భగవంతుడే ఇస్తాడు కదా. నా కుడ్యాం నోదకే సంగో న చైలే న త్రిపుష్కరీ నా గారే నా సనే నాన్నే యశ్చ వై మోక్షవిత్తు సహ యశ్చ వై మోక్షవిత్తు సహ. ఎవరైతే ఇల్లు, నీళ్లు, బట్టలు, నగరము, ఆసనము, అన్నము అనే వాటితో సంగం ఉండదో అతడే మోక్షాన్ని పొందుతాడని శృతులలో చెప్పబడింది. ఈ విషయాన్ని భగవత్పాదాచార్యులు భాష్యంలో చెప్పారు కనుక ఈ చెబుతున్న లక్షణాలన్నీ జ్ఞాన మార్గంలో సాధన చేస్తున్న భక్తుడికై చెప్పబడినవే అని తెలుసుకోవాలి. ఇక భక్తుడైన వాడు తన బుద్ధిని పరమార్థ విషయంలోనే కదిలిపోకుండా స్థిరంగా ఉంచాలి. ఇలా చేసిన భక్తుడే భగవంతుడికి ఇష్టమవుతాడు. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానామత్పరమాః భక్తాస్తేతీవ మే ప్రియాః. ఎవరైతే ఈ పైన చెప్పినట్టు ఇప్పుడన్నీ చెప్పుకొని వచ్చినటువంటి మోక్షరూపమైన అమృతాన్ని శ్రద్ధ కలవారై మనస్సును నాకు అర్పించిన వారై నేను చెప్పిన విధంగా చక్కగా ఉపాసిస్తూ ఉంటారో అటువంటి ఆ భక్తులు నాకు చాలా ఇష్టులు అని చెప్పి భగవంతుడు 12వ అధ్యాయమైన ఈ భక్తి యోగాన్ని సమాప్తి చేశాడు. ఇది భక్తుడు అనే పేర్లతో కనిపిస్తున్నప్పటికీ సన్యాసుల కోసం చెప్పినదే అని స్పష్టంగానే అర్థమవుతుంది. ఎందుకంటే సర్వకర్మ సన్యాసులు కానివారు ఈ చెప్పిన సాధనాలన్నిటినీ పాటించలేరు. ఎవరు ఏది పాటించగలరో దాన్ని తీసుకొని తప్పక పాటించాలి. అలా చేస్తూ ఉంటే మనం చేయలేము అనుకునే సాధనాలు కూడా భగవంతుడే మనతో చేయిస్తాడు. అద్వేష్ట సర్వభూతానాం అనే శ్లోకం నుంచి ప్రారంభించి 19వ శ్లోకం వరకు చెప్పబడిన ఈ విషయాన్ని భగవంతుడు ధర్మ్యామృతమని పిలుస్తున్నాడు. ధర్మాన్ని వదిలిపోకుండా ధర్మంతోటే నిండి ఉండటం చేత ఇది ధర్మ్యము, అమృతత్వానికి కారణమై ఉండటం చేత ఇది అమృతము. అందుకే దీనిని ధర్మ్యామృతము అన్నాడు. ఈ చెప్పిన లక్షణాలన్నిటినీ శ్రద్ధ కలవారై భగవంతుని యందే మనస్సును అర్పించి పూర్వం చెప్పిన అక్షరాత్మ అయినటువంటి పరమాత్మనే పరమగతిగా తలంచి ఎవరు అనుష్ఠానం చేస్తారో, మరి ఎవరైతే భక్తి కలవారై ఉంటారో వారే నాకు ఇష్టులని భగవంతుడు చెప్పాడు. మనము భగవద్గీతను ఏ శ్లోకానికి ఆ శ్లోకము, ఏ అధ్యాయానికి ఆ అధ్యాయము అర్థం చెప్పుకోకుండా ఒక ప్రకరణంగా భగవంతుడు మనస్సులో ఉంచుకొని ఒకే విషయాన్ని భగవద్గీతలో ఎలా చెబుతున్నాడో ఆ పద్ధతిలో అర్థం చెప్పుకుంటున్నాం. అందువల్ల ఇక్కడ భక్తి అంటే ఉత్తమమైన పరమార్థ జ్ఞానము అని అర్థం చెప్పుకోవాలి. అటువంటి భక్తి కలవారే భగవంతుడికి ఇష్టలవుతున్నారు. 7వ అధ్యాయంలో ప్రియోకి జ్ఞానినోత్యర్థం, నేను జ్ఞానికి చాలా ప్రియుడినై ఉన్నానని దేన్నైతే సూచించాడో ఆ విషయాన్నే ఈ 12వ అధ్యాయంలో భక్తి యోగంలో విస్తారంగా వివరించి ఆ భక్తులు నాకు చాలా ప్రియులని చెప్పటంలో భగవంతుడు ఆ విషయానికి ఉపసంహారం పలుకుతున్నాడు అని తెలుసుకోవాలి.
శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.